హలో మామ అందరికీ. ఈరోజైతే నేనైతే మంచిగా ఆడుకోబోతున్నా మా సాత్విక్ మామయ్యకి తెలియకుండా. రేపైతే నాకు ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోకుండా మంచిగా ఆడుకుంటున్నా. దూరంగాను అయితే మంచిగా చదువుకుంటున్నా, నేనైతే బయటకు వచ్చి ఆడుకుంటున్నా మామయ్యకి తెలియకుండా. ఆగండి, డోరేమోన్ ఏదో చెప్తుంది మామయ్యకి. మనం ఇలా దాచుకుందాం, ఆగండి. నేను చెప్తాను మామయ్యకి డోరేమోన్ గారు. ఆగండి, దాచుకుందాం. అరే డోరేమోన్, షిన్చాన్ గాడు ఏడుండా? చదువుకురా, రేపు ఎగ్జామ్ ఉందిగా. మమ్మీ నేను చదువుకున్నా. షిన్చాన్ గాడు బయటికి పోయిండు ఆడుకోనికి. వాడు మళ్ళీ బయటికి పోయినా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యకుండా, చదువుకోకుండా మళ్ళీ ఫెయిల్ అయితే అని హాస్టల్లో జాయిన్ చేస్తాం మళ్ళా. ఏమో మమ్మీ నాకు తెలియదు, ఆడ బయట ఆడుకుంటుండు. అవునారా, మనం ఒకసారి చూసొద్దామా? వాళ్ళు చదువుకున్నావారా? మమ్మీ నేను చదువుకున్నా. మంచిగా రాస్తా ఎగ్జామ్? మంచిగా రాస్తా మమ్మీ. మనం వెతుకుదాం పాన్ని. ఏడున్నాడు? ఏమో మమ్మీ నాకు తెలియదు. డ్రోన్ వేసి చూద్దాం అని మన డ్రోన్. ఇప్పుడు డ్రోన్ అయితే వేసేసినాం. ఆగండి ఆగండి, ఆడ వాళ్ళరు అటు సైడ్ అయితే వాళ్ళరు. మనం వీటికి వచ్చినాము. డ్రోన్ని కంట్రోల్ చేయడానికి వస్తారేమో నాకైతే. మన ఇల్లు ఆడుంది ఇప్పుడైతే. మనం వీడున్నాము. జంగాడు ఏడుండో చూద్దాం. అవన్నీ డ్రోన్ తోటి మొత్తం ఇంటి చుట్టూ యుద్ధం. ఫస్ట్ కిందికే నువ్వు మా అమ్మకి డౌట్. డౌల్లో వర్రే. షిన్చాన్ గాడు మెల్ల అనుకుంటా. మన పక్కింటి వాళ్ళు అయితే రోజు పూజ చేస్తారు, గట్టి గట్టి కొడతారు. ఇప్పుడైతే మనమైతే షిన్చాన్ గారిని వెతుకొని పోదాంపా. వాడు ఆడనే ఉంది, కనబడ్డాడుగా. ఇప్పుడైతే పోదాం మన దగ్గరికి. మమ్మీ పోదాం పారా, పోదామని. ఇప్పుడు చదువుకోకుండా ఏం చేస్తున్నాడు ఆడ? ఇప్పుడైతే అన్ని పుట్టుకోడు. ఏరా షిన్చాన్, ఏం చేస్తున్నావు చదువుకోకుండా? ఏం లేదు మమ్మీ, చదువుకున్నా అప్పుడే. మమ్మీ ఆడ అబద్ధం చెప్తున్నాడు, చదువుకోలే అంటే కదా డోరేమోన్ చెప్తుండే. చదువుకున్నాము ఆయనకేం తెలుసు? అరే డోరేమోన్ నిజంగా చదువుకుంటారా? లేదు మమ్మీ చదువుకోలే. అరే చదువుకోలే అంటుండు. అది మామయ్య నువ్వు చదువుకోలే మామయ్య. నడరమ్మా, చదువుకోకుండా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? మళ్ళీ చదువుకున్నా అన్నీ తిడతావు ఇంకా. నడు చదువుకుందో. మామయ్య కొంచెం ఆడుకొని వస్తుంది మమ్మీ. నడురా, ఆడుకుని చదువుకున్నాక ఎంతైనా ఆడుకో. మళ్ళీ రేపు ఎగ్జామ్ పెట్టుకొని నడువుదా దా షిన్చాన్. వస్తున్నా మమ్మీ, ఆగు. ఎంతసేపు దా నడు. నా రూమ్లో చదువుకుందురా నడు పారు. అన్నీ ఇటుకురాను చదువుకోరు. చదువుకోరా, ఆడ కూర్చొని చదువుకున్నాడు. చదువుకొని నా పని చేసుకుంటారు ల్యాప్టాప్లో. మీరు అందులో రేడగా ఆడుకోవద్దు, చదువుకోరు ఫస్ట్. మమ్మీ చదువుకుంటున్నాము. చదువుకో నడరా, ఎగ్జామ్ టైం అవుతుంది, లేట్ చేస్తారు. ముందే లేట్ ఇష్టమంటే నడరు తొందరగా నడు. నేను స్కూల్ కూడా దింపేస్తా తొందరగా. ఎక్కువ షిన్చాన్ ఎక్కువ నడరా పోదాం. నేను అల్లమల్లిగడ్డ అమ్ముతాడు వచ్చి తీసుకుంటావా? తీసుకుంటారా? నీ దించొచ్చినాక తీసుకుందాం.
అన్నయ్య అన్నయ్య నువ్వు తీసుకోరాదు అన్నయ్య, ఇంటికన్నా ఉండరాదు నువ్వు. అరే చూస్తారా వీళ్ళు స్కూల్ ఎట్లుందో, ఎప్పుడు రాలేవు. అవునా అన్నయ్య, అదా మీరు పాస్ అయితే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. ఇద్దరు పాస్ అయితే ఇవన్నీ రాకపోయాము. స్కూల్లో అయితే దించుతా, మళ్ళీ మధ్యాహ్నం వస్తా. దిగుడు రా, అలాగే ఏమైనా తమిళలోకి వస్తున్నావు, రారా తొందరగా వస్తున్నావు, దారా లోపల మంచిగా ఇది ఎగ్జామ్ సరేనా, ఆదా బెస్ట్ రా. సరే మమ్మీ, సరే మమ్మీ, మంచిగా రాసి పాస్ గారు ఎగ్జామ్ ఇప్పుడన్నా. అరే డోరేమోన్ షించాన్ లాస్ట్ టైం కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. సరే మమ్మీ, తెచ్చుకుంటాం. స్కూల్ కాడ దింపి ఇంటికైతే వచ్చేసిన. ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది, తొందరగా తీసుకురావాలి వాళ్ళని పోయి స్కూల్ కాడ నుంచి. మంచిగా వండుకున్నా, ఫుల్ లేట్ అయింది. మంచిగా టీవీ చూసుకుంటే అట్లనే వండుకున్నా. నాకు తెలిసి పాస్ అవుతారు అనుకుంటా, ఇద్దరు పాస్ అవుతారు. పాస్ కాకపోతే వాళ్ళకు ఉంటుంది. నేను మంచిగా చదువుకుని ఇద్దరు అయితే పాస్ అయితే కావాలని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. షించాన్ పాస్ అవుతుందా పాస్ కాడా మీరు కామెంట్ చేయండి. ఇప్పుడైతే స్కూల్ కాడికి అరే కారు రావడం వచ్చింది. స్కూల్ కాడికి అయితే వచ్చేసాను. అరే షించాన్ డోరేమోన్ మంచిగా రాసిరారా ఎగ్జామ్, పాస్ అవుతారా పాస్ కారా. మమ్మీ పాస్ అయినా. షించాన్ నువ్వు, మమ్మీ నేను కూడా పాస్ అయినా. మమ్మీ నాకేం గిఫ్ట్ ఇస్తావు. బాయ్ గైస్ అందరికీ, ఈరోజు అయితే వీడియో ఇదే. షించాన్ గారు ఫస్ట్ టైం పాస్ అయినాను లైఫ్లో. వాడు 4 ఇయర్స్ నుంచి చదువుతుండు, 4th క్లాస్ ఆడు. ఏ మమ్మీ నా ఇచ్చేస్తుంది చూస్తున్నాను మమ్మీ. బాయ్ గైస్.